మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సాదినేని యామిని శర్మ మనతో డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా మనతో ఇవాళ డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే ఫ్రమ్ సిపిఐ మనతో ఇవాళ జాయిన్ అవుతున్నారు జనగాల అజయ్ కుమార్ జిల్లా కార్యదర్శి. నమస్తే అండి. అండ్ ఫ్రమ్ బీజేపీ ఇవాళ డిస్కషన్ లో మనతో జాయిన్ అవుతున్నారు చంద్రశేఖర్, స్టేట్ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్. ముందుగా ముస్తఫా గారు మీరేం చెప్తారు? 10 సంవత్సరాలు పరిపాలించమని, అంటే 10 సంవత్సరాలు హైదరాబాద్లోని పరిపాలించమంటే వెంటనే ఇక్కడికి వచ్చేసేసి అనవసరంగా ఈ ఉన్న 4.5 సంవత్సరాలు ఈ బిల్డింగ్లు కడుతున్నామని చెప్పేసి, అంటే కట్టడం మంచిదే, నేను కాదని చెప్పను, కానీ కడుతున్నామని చెప్పేసి గ్రాఫిక్స్లో పెద్ద పెద్ద గ్రాఫిక్స్ చూపించేసి ఎంతసేపటికి ఈ గ్రాఫిక్లోనే సరిపోతుంది జీవితం అంతా. అదొకటి. రెండోది, ఇక్కడ ఎక్కడికో సింగపూర్ పోయి లండన్ పోయి అన్నీ ఆ విధంగా చేసుకోవటమే జీవితం సరిపోయింది. మూడవది, ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం సరిపోయింది. ఈ విధంగా చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేశారు. మీరు అదే విధంగా ఆ 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి, ఎందుకంటే ఎంత స్తోమత ఉందో ఆ స్తోమతని బట్టి మనం ఉండాలి. అలా కాకుండా మనం ఏదో మెడలు కట్టేస్తున్నాం, మనం ఏదేదో చేస్తున్నాం అని చెప్పేసి పెద్ద పబ్లిసిటీ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరికి సాధించింది ఏంటి? ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల తర్వాత 2 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి. ఎందుకు ఇంత చేయాల్సిన పరిస్థితి ఉందా? హాయిగా మనము హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచి పరిపాలన చేసుకుంటా ఆంధ్ర రాష్ట్రం సంబంధించి ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ముస్తఫా గారు క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ హైదరాబాద్ లోనే ఉందాం అనుకుందాం, 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని కాబట్టి హైదరాబాద్ లోనే ఉందాం అనుకున్నాం, అక్కడే ఉండి ఇక్కడ చేయాల్సిన పనులు ఏమై ఉంటే ఒక్కసారి చెప్పండి. చాలా ఉండే. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులు 50%, 70%, 90% ఉండే అవన్నీ కరెక్ట్ చేసుకుంటా ఈ రాష్ట్రం సంబంధించి రైతులకు నీళ్లు అందాల్సిన పరిస్థితి. అవన్నీ వదిలిపెట్టుకొని ఈ 4.5 సంవత్సరాలు మొత్తం టోటల్గా రాజధాని మీద మైండ్ పెట్టుకొని విదేశాలకు వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి వదిలిపెట్టేమో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకుంటూ చేసింది ఏంటంటే ఈ మూడే. కానీ ప్రజలకు సంబంధించి ఉపయోగపడింది ఏమైనా ఉందా? లేదు. రేపు పొద్దున ఏమైనా ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించి ఏమైనా పనులు జరిగినాయా? ఇందాక మీరు చెప్పినట్టు నిజంగా నేను వెళ్ళి రాజధాని అసెంబ్లీ హాల్లో నేను వర్షం పడినప్పుడు నేను వెళ్ళి చూశాను. అక్కడ ఏం కనబడిందంటే పైన చెక్కులు ఊడిపోతున్నాయి. ఒక్క గజానికి 9,000 రూపాయలు ఖర్చు పెట్టి, ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చివరికి సాధించింది ఏంటి? అది ముఖ్యం. రైట్. ఒక్కసారి యామిని గారు ఏం చెప్తారు? అంటే సారీ అండి, మీరు ప్రజానాయకుడు అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం రాజకీయంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని విమర్శలు ప్రతి విమర్శలు సహజంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒకటి, వారు చెప్తున్నవంతా అక్షర అసత్యాలండి. ఎందుకనంటే లాస్ట్ నుంచి వస్తాను, గజానికి 9,000 రూపాయలు అని మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను సార్, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. లెట్ us give a clarity. 9,000 రూపాయలు అని చెప్పని అన్నారు. అక్షరాల అసత్యము. ఎందుకనంటే ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఇది అవసరమా? కంప్లీట్ అయ్యాక ఐ విల్ గివ్ యూ క్వశ్చన్స్. మీరు ఎలా నా క్వశ్చన్స్ ఇచ్చారు నేను కూడా మీకు ఇస్తాను. సో 9,000 రూపాయలు అని చెప్పడం అనేది శుద్ధ అబద్ధము. అది రాష్ట్రం మొత్తానికి తెలిసేమో కానీ మన ఎమ్మెల్యే గారికి తెలియదని అనుకుంటాను. నేను దీనికి చింతిస్తున్నాను. ఇకపోతే రెండోది, హైదరాబాద్ లో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎందుకు పరిపాలన సాగించట్లేదు అన్నారు. అన్నయ్య మీరు ఎమ్మెల్యే కదా, మీరు గెలిచిన నియోజకవర్గం నుంచి కాకుండా మీరు గెలిచేశారు కదా, మీరు వెళ్ళి ఎక్కడో వైజాగ్ లోనో లేదంటే మీరే హైదరాబాద్ లో కూర్చొని మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేయొచ్చు కదా. మిమ్మల్ని ఎవరైనా వద్దన్నారా కాదన్నారా? చిన్న చిన్న రైతులు కానివ్వండి, అక్కడున్న రైతులు కానీ బాధపడుతున్నారు. ఎందుకు ఇచ్చామా ఎందుకు బాధపడుతున్నారంటే వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ లో మీకు వెంటనే ప్లాట్లు వేస్తాను, బిల్డింగ్స్ వస్తాయి,
అది జరిగింది ఇది జరిగింది అనగానే నిజంగా దీక్ష గారు, నాకు కూడా ఎమ్మెల్యే సంతోషం గారు ఒక ఇల్లు కానీ కట్టుకోవాలంటే చివరికి అక్కడ 2 రోజుల పిచ్చి కడతారా, చెట్లే గాని 2 నెలల్లో ఏ కడతారా? ఒక్కరు ఆయన లేరు ఎమ్మెల్యే మాట. గారికి ఏం అర్థం కాదు. మీ బస్ వేసుకెళ్ళి అక్కడ చూడండి, అక్కడ ఏం కనపడుతుంది అంటే పిచ్చి చెట్లు ఉన్నాయి, రోడ్లు అక్కడక్కడ వేస్తున్నారు. అమరావతిని ఈ రోజున అది ఎంత డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పని అక్కడికి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు. 42,000 కిలోమీటర్ సీడ్ యాక్సెస్ రోడ్డు కింద రోడ్డుకి ఇరువైపులా కూడా, ఎందుకంటే ఈ రోజుకి హైదరాబాద్లో కానీ టాప్ మోస్ట్ సిటీస్లో చూస్తున్నాము, ఇప్పుడు ఉన్న రోడ్డుని తవ్వుకుంటూ టెలిఫోన్ కేబుల్స్ కోసం తవ్వుతారు, మళ్ళీ రోడ్డు పూడుస్తారు, మళ్ళీ కరెంటు వైర్ల కోసం తవ్వుతారు, మళ్ళీ పూడుస్తారు. ఇలా గుంతలు ఉండకుండా ఒక పక్కా ప్రణాళికతోటి 50 ఏళ్లకైనా సార్ ఒక్క నిమిషం నిర్మించబడుతున్న రాజధానిలో ఈ రోజున మీరు అన్నారు తాత్కాలికమైన భవనాలు అని చెప్పని. ఎస్, తాత్కాలికమైన భవనాలు కూడా 40% పూర్తయ్యాయి. చంద్రశేఖర్ గారు, కేంద్ర ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం 1000 కోట్లు శాంక్షన్ చేసింది. కేంద్రం మీరు నిధులు ఇచ్చారు, మీరు ఎప్పుడైనా అడిగారా ఏంటి గోలా అని? అనేక సందర్భాల్లో మేము రైజ్ చేసాం. అసెంబ్లీలో మా అసెంబ్లీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు గారు కూడా నిలదీశారు. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా వర్క్ ఆపేశారు. నిన్నగాక మొన్న 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే బిల్లు, పాత పెండింగ్ బిల్లు ఇవాళ మళ్ళీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. 450 కోట్ల రూపాయలు ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినా కూడా 4 సంవత్సరాల క్రితమే. ఈ రోజు వరకు కూడా విజయవాడలో అయితే అసలు కొద్దిగా కూడా పని మొదలు పెట్టలేదు. గుంటూరులో వర్క్ నడుస్తుంది, దానికి కూడా వాళ్ళు సరైనగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవటం వల్ల వాళ్ళు రాష్ట్రం తవ్వి వదిలేశారు. రోడ్లన్నీ ఎంతకాలం నుంచి బిల్స్ చెల్లించలేదు రాష్ట్ర ప్రభుత్వం? వాళ్ళకైతే పెండింగ్ ఉంది. మొన్న 100 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్ ఇచ్చారు, ఇంకా వాళ్ళకి 15-20 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. కానీ మీరు ఇచ్చింది కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది 1000 కోట్లు, కేవలం 450 కోట్లు గుంటూరుకి, 550 కోట్లు విజయవాడకి ఇచ్చాం. అట్లాగే తెనాలి అమృత్ పథకం కింద ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కూడా ఇచ్చాం. వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కానీ అక్కడ కూడా ఏ విధమైనటువంటి వర్క్స్ నడవట్లేదు. దీని గురించి మేము ప్రశ్నించడం వల్లనే వాళ్ళు మా మీద మమ్మల్ని ఇక్కడ కనపడకుండా చేయాలని మా మొహానికి నల్లగొట్టేసి ఈ రకమైన దుష్ప్రచారం చేస్తారు. గుంటూరులో కానీ గుంటూరు 2 నియోజకవర్గాల్లో కానీ ఇతర అనేక నియోజకవర్గాల్లో ఈ గుంటూరుగా మారిపోతా ఉంది తప్ప దీనికి పరిష్కారం మాత్రం దొరకట్లా. దీనికి నిధులు ఇచ్చామని వీళ్ళు అంటున్నారు, నిధులు సక్రమంగా రావట్లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా ప్రభుత్వం అంటా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు అనే దాని మీద ఒక క్లారిటీ, స్పష్టత లేనటువంటి స్థితి ఉన్నది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతుల్లో వస్తూ ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కానందువల్ల రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, మౌలిక సౌకర్యాల సమస్య, ముఖ్యంగా గుంటూరు నగరంలో, గుంటూరు తూర్పులో ఒక ప్రధానమైనటువంటి సమస్యలాగా మారబోతా ఉంది. 960 కోట్ల రూపాయలు దీని కింద ఖర్చు పెట్టి పని జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ అవసరం ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి వాస్తవంగా అయితే, అవునా కాదా? మన వాళ్ళు చేసిన పని ఏంటంటే ఎక్కడ పొలాలు ఉన్నాయి, ఎక్కడ మట్టి రోడ్లు ఉన్నాయి, ఎక్కడ అంటే ఊరు చివర్లో వేసుకుంటూ వచ్చారు మహానుభావులు. ఎందుకంటారా? డబ్బు కోసం. దానికేంటి ఇంకోటి, ఎవరికైనా మట్టి రోడ్డుకు ఒకే రేటు, సిమెంట్ రోడ్డుకు ఒకే రేటు, తార్ రోడ్డు ఒకే రేటు, ఆ విధంగా చేసుకుంటా జనం ఎక్కడ లేరో అక్కడ వీళ్ళందరూ వేశారండి. వేసి అది కూడా క్వాలిటీ ఉందా? క్వాలిటీ లేదు. ఆ విధంగా లేకుండా ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం టోటల్గా పైపులు అయితే నిజంగా చిన్న పైపులు. నిజంగా చెప్పాలంటే దీన్ని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వాస్తవం కనబడతా ఉంది. నేను అసెంబ్లీలో కూడా చాలాసార్లు చెప్పాను ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి, ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. 950 అంటే 1000 కోట్ల రూపాయలతోటి ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా 550 కోట్ల రూపాయలు గుంటూరుకి, 450 కోట్ల రూపాయలు విజయవాడకి ఇచ్చారు. ఇక్కడ టెక్నికల్ ఇష్యూ. ఎస్, ప్రభుత్వం తరపున కానీ ప్రజలందరి తరపున కానీ ప్రతిరోజు ఇబ్బంది వాళ్ళకి మేము నిజంగానే బాధపడుతున్నాము. కానీ దీనికి ఎందుకు రీజన్ అనేది మనం ఎందుకు కొంచెం రోజులు ఓర్చుకోవాలని దానికి నేను టెక్నికల్ ఇష్యూ చెప్తాను. ఒకటి, 5 జోన్ లాగా వాడిని వినగొట్టారు. వీరన్నట్టుగా అన్నయ్య అన్నట్టుగా ఏదో డబ్బు కోసం కాదండి, ఒక పక్కా ప్రణాళికతోటి ఈ గుంటూరు నగరాన్ని 5 జోన్ లాగా డివైడ్ చేసి 5 జోన్లలోనూ 5 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ STPని నిర్మిస్తున్నారు. దానిలో ప్రతి సీవేజ్ STPలో ప్రతిరోజు కూడా
120 మిలియన్ లీటర్స్ పర్ డే 120 MLD కెపాసిటీతో నిర్మించబోతున్నారు. రాజకీయ ఆరోపణలు వద్దండి. ప్రజా సమస్యపైన నిజాన్ని చర్చించనివ్వండి. రాజకీయ ఆరోపణలు వద్దు. మీరు 4 సంవత్సరాలుగా మీరు సైలెంట్ గా ఉన్నారు. దీనిపైన మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంతకు ముందు నుంచి ఉన్నారు. మీ 4.5 సంవత్సరాల్లో మీరేం చేశారు? దీనికి స్ట్రైక్ క్వశ్చన్ అయిందంటారు కదా, 36%. మీ లిమిటేషన్ ఏంటి? 36% అయిందని చెప్పారు. అది ఎందుకు కాలేదు కూడా చెప్తాను. వద్దు, ప్లీజ్ అలౌ మీ. మిగతా ఎందుకు కాలేదు కూడా చెప్తాను. ఊరు చివర కాదు, నగరాలు ఊరు చూడండి. నగరాలు ఊరు చూడండి. నగరాలు చూడట్లేదా? ఊరు చూడండి. నగరం నడిబొడ్డున జరుగుతుంది. నగరం నడిబొడ్డున జరుగుతుంది. ఊరు అవతల కాదు. టూ టోన్ కానీ నాది 1 టోన్ అమ్మా. డ్రైనేజ్ మొదలు పెట్టారు. ఇప్పుడు మేడం చెప్పినట్టు 35% అయింది అంటున్నారు. మా గుంటూరు 1 టోన్లో నందివేల్ రోడ్డు ఉందమ్మా. ఒక్క ఇల్లు లేదు. అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేసారు. రెండోది ఆర్టీసీ కాలనీ 2వ వార్డమ్మా. ఒక్క ఇల్లు లేదు. ఇప్పుడు కట్టున్నారు. ఒక శిలాబ్ ఒక కానిస్టేబుల్ వేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేసారు. తర్వాత అమ్మా పొన్నూరు రోడ్ మీద టౌన్ అయితే కానీ ఇంకోటి టౌన్లో రాలా ఇల్లు. టౌన్లో అయితే ఇల్లు బద్దలు అయిపోతాయి ఇల్లు. అండర్ వాటర్ లైన్ టౌన్ లోకి కూడా వచ్చారు. చెప్పలేదంటే 100% అని చెప్పేదాన్ని కదా. వాస్తవం చెప్పాను కాబట్టి 30% అని చెప్పాను. ఓకే, మీరు చెప్పింది అర్థమైంది. రైట్ సార్, మీరు చెప్పింది అర్థమైంది. ఒక్క నిమిషం ఈ టౌన్ లో మొన్న వర్షానికి మురికి నీళ్ళు వచ్చి 9 మంది. సరే, మీకు చెప్పాలి. నేను అదే చెప్తున్నాను. ఎందుకనంటే మీరు రూట్ కాజ్ ఆలోచించాము కాబట్టే ఇంతవరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలని చెప్పని ఈ ప్రభుత్వం అనుకుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే అంతకు ముందు ఎన్ని వేల మంది చనిపోయారండి. ఓపెన్ డిఫికేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు కావాలి? దాని బెనిఫిట్స్ అందరూ ఎందుకు కావాలని వాళ్ళపైన ఎవరైనా అడుగుతున్నారా? ఇప్పుడు తగ్గిస్తున్నా. 20 మందిని బలి తీసుకున్నటువంటి ఈ నీటి మీరు ఎందుకు స్టార్ట్ చేశారో అర్థమైంది. ఈ యొక్క గుంటూరు నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి సమస్యల మీద కానీ ఒక శాస్త్రీయమైనటువంటి ప్రణాళిక ఇప్పటికీ యామిని గారి దగ్గర ఉంటే చెప్పండి. శాస్త్రీయంగా పరిశోధన చేసిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే నల్లరేగడి నేల ఉన్నందువల్ల ప్రతి 6 నెలలు వర్షము పడితే చదువుకున్న సైంటిఫిక్ రీజన్ అర్థం చేసుకోవాలి. హరిస్తే కాదు. 6 months కట్టిన తర్వాత ఎలో చేయమని చెప్పని సైంటిస్ట్ చెప్పారు. ఎందుకంటే నల్లరేగడి నేలలో వర్షము పడితే పీల్చుకుంటుంది, ఎండాకాలంలో పైకి వస్తుంది. అప్పుడు వేసే పైప్ లైన్ టెస్ట్ చేయాలంటే పైప్ లైన్ వేసిన తర్వాత 6 నెలలు ఎలో చేయాలని ప్రూవ్ చేశారు. సైంటిఫిక్ గా చెప్పారు. అందుకని చెప్పండి ఈ ప్రాజెక్ట్ డిలే అవుతా వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 3 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నారు. పాతగుంటూరులో ఉన్నటువంటి నందివెలుగు రోడ్డు గాని, శారదా కాలనీ ఎక్స్టెన్షన్ గాని, సంగడిగుంట ఎక్స్టెన్షన్ గాని, యు సీ దట్ ప్లేసెస్. Yes, I have been visiting those places. No, నేను తిరుగుతూనే ఉన్నానండి. Every nook and corner నేను తిరుగుతూనే ఉన్నాను. పాతగుంటూరు లేదా గుంటూరు గురించి మీరు మాట్లాడొద్దు. మీరు చెప్పేది కరెక్ట్ కాదు. నాన్నగారు వాళ్ళు దగ్గర 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో ఇక్కడున్న కాలువలు ఇవైతే అప్పుడు శంకుస్థాపన జరిగింది. మీరు షల్లంజీ పాలంజీ ఇది కన్స్ట్రక్షన్స్ చెప్పారు. అసలు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తుంది ఎవరు చూసారు అసలు మీరు? పాయింట్ 1 పాలిటెక్నిక్ గైస్ వచ్చి అక్కడ డిజైన్ చేస్తున్నారు. పాలిటెక్నికల్ గైస్ చేసేది ఇంజనీరా పాలిటెక్నిక్ గై చేసేది ఎవరు? ఫస్ట్ ఇయర్ చేసేవాడి తెలుస్తుందా? లోకలైట్స్ తెలుస్తుందా అండి? ఏం జాబ్ ట్రైనింగ్ అండి? పాలిటెక్నిక్ అవగాహన చేసుకోండి. వినండి ప్లీజ్ వినండి.
ప్లీజ్ వినండి, ఒక్క నిమిషం. వినాలి. నేను గవర్నమెంట్ ని తప్పు పట్టట్లేదండి. వాళ్ళు నిధులు ఇచ్చారు, వినాలి. డిజైన్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ వచ్చేసేపటికి లోకల్లో ఉన్న పార్టీ కార్యకర్తలు లేకపోతే ఎవరైనా కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న గుంటూరు పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్న స్టూడెంట్స్ ని తీసుకొచ్చి డిజైన్ చేసి మా ఇంటి ముందు రోడ్డు వేశారు. వర్షాలు పడితే ఇక్కడ దాకా వస్తున్నాయి. ఇప్పుడు మా ఇంటి లక్షలు పోసి పైకి లేపాము. ఎలక్ట్రికల్ రాడ్స్ వచ్చాయి. అంత ముందు 13 అడుగులున్న స్తంభం ఇప్పుడు 20 feet ఏవో లేపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అనేది స్టూడెంట్స్ కాదండి డిజైన్ చేయాల్సింది. మేము చూసాము. మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు లోకల్ ఉన్న వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఏం చేయమంటారు చెప్పండి? అట్లా కొట్టడానికి వచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. 400 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో వరల్డ్ బ్యాంక్ తో నిధులు శాంక్షన్ అయినాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా పని జరుగుతూనే ఉంది. ఏ ఇంటికి కూడా పైప్ కనెక్షన్ ఇవ్వలేదు. ఈ నీళ్లు కలుషితం అయిపోయి గుంటూరు నగర ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. నేను అబద్ధాలు చెప్పను, ఉన్న వార్త చెప్తున్నా. కావాలంటే రేపు పొద్దున మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, చంద్రశేఖర్ గారు. చెప్పండి. రైట్ ముస్తఫా గారు, చంద్రశేఖర్ గారు. దట్ మీన్స్ ఆయన నియోజకవర్గంలో కూడా ఈ పనులు జరగట్లేదు. ఆయన ఫెయిల్ అయ్యారు. సాతుల్లో నీళ్లు ఎట్టు వస్తున్నాయి? ఇది ఈ పథకం స్కీమే తప్పు. అసలు మొదటి నుంచి ఎప్పుడు ఈ గుంటూరు పుట్టిన కాడ నుంచి నీళ్ళు అనేది ఈ రకంగా వస్తున్నాయి. ఎక్కడైనా పైపులు పగులుతుంటాయి. ఈ సిస్టమే మారాలా. ఎంత వరక అందరికీ తెలుసు ఈ గుంటూరులో వాటర్ సిస్టమ్ అనేది చాలా రాంగ్లో నడుస్తుంది. ఇది వాళ్ళ కాదు. ప్లీజ్ మాట్లాడండి. సరే, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇదేదో మోడీ గారు చంద్రబాబు ఇక్కడ కాంట్రాక్టులకు డబ్బులు ఇరు. ఇది వాస్తవం. ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు ఈ డబ్బుని అడుగుతుంటారు. దాంట్లో ఊరక మనసు చంపుకొని ఊరక పార్టీల కోసం మాట్లాడటం మాత్రం తప్పు. డ్రైనేజీ నిబంధనలో ఒక ప్రాంతం పూర్తయి మ్యాన్ హోల్స్ అయిపోయి ఇంటర్ కనెక్షన్లు అయిన తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఊరి చివర ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాలి. వీళ్ళు ఆటో నగర్లో పొలాల్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వెంచర్లు వేసేసుకొని పైప్ లైన్ వేసేసి డబ్బులు అయిపోయినాయి. దాన్ని మళ్ళీ కంప్లీట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి డబ్బులు రావాలి. ఇది ఉద్దేశపూర్వకంగా ఆలోచన లేని విధానంగా చేసిందే కానీ వీళ్ళైతే ప్రజల సమస్యల పట్ల అయితే విధానాలు ఇంకోటి. విజయవాడ బెంచ్ సర్కిల్లో కనకదుర్గమ్మ గుడి కాడ ఫ్లైఓవర్లు కట్టారు. అన్నడలపేట బ్రిడ్జి కట్టాలన్న ఆలోచన లేదా? రతన్ టాటా గారు ఒక పార్లమెంటుని దత్తత తీసుకుంటా అంటే రాయలసీమను ఉత్తరాంధ్రను తీసుకోవాలి కానీ విజయవాడని దత్తత ఇచ్చారు. అంటే కడుపు నిండినోడికే పంచవర్ష పరమాణాలు, పేదోడి ఆకలి, పొలాలు పోయి జరుగుబాట్లేక కూలీనాలు చేసుకోలేక ఉన్న వాళ్ళ బాధలు మేడం. ఈ డ్రైనేజ్ డ్రైనేజ్ సిస్టమ్ లో 550 కోట్ల రూపాయలు గుంటూరుకి కేటాయించడం జరిగితే ఇవాళ డ్రైనేజ్ సిస్టంలో వీళ్ళు పెట్టిన పైపులు సైజు 6 అంగుళాలు, 6 నుంచి 9 అంగుళాలు పెట్టారు. ఒక అపార్ట్మెంట్ నుంచి వచ్చే డ్రైనేజే కనుక బయటికి రావాలంటే 6 నుంచి 9 అంగుళాలు పడుతుంది. అలాంటిది కొన్ని వందల అపార్ట్మెంట్లు ఉన్న ఏరియాల్లో, కొన్ని వందలు ఉన్న ఏరియాల నుంచి ఎండాలు వెళ్తుంది. ఇవాళ శ్యామనగర్ కావచ్చు, పట్టాపురం కావచ్చు, ఇక్కడ కావచ్చు సంవత్సరాల తరబడి చేస్తున్నారు. ఇప్పటికి సంవత్సరం అయింది మేడం. ఇప్పటికి ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో ఒక్కసారి గుర్తొచ్చుకోమనండి. తుళ్ళూరులో ఈ డ్రైనేజ్ తవ్వేసి వదిలేస్తే డ్రైనేజ్ కోసమని ఒక చదువుకున్న ఆడపిల్ల 22 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇద్దరు దాంట్లో స్కూటర్లో పడి చనిపోయారు. పని చేయకుండా దాన్ని నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడైనా చూడండి, ఎవరైనా చేయండి, నేను ఎవరు మాట్లాడట్లా, ఎవరు తప్పట్లా. కాంట్రాక్టరు చాలా వర్స్ట్ పొజిషన్లో చేస్తున్నాడు. కాంట్రాక్టర్ కంట్రోల్ చేయలేని పొజిషన్లో గవర్నమెంట్ ఉందా, ఆఫీసర్లు ఉన్నారా? దీన్ని కరెక్ట్ చేసి ఇమీడియట్ గా ఫిలప్ చేస్తారు. వైడనింగ్ కూడా వీళ్ళు డ్రైనేజ్ కోసం అని చెప్పని ఊహించుకోవడంతో మనం చెప్పగలిగే కానీ మనుషుల ప్రాణాలు పోతున్నాయి కదా. ప్లీజ్ అక్కడికే వస్తున్నాను. నేను ఒక తల్లిలాగా చెప్తున్నాను. 9 నెలలు ఒక బిడ్డను కనడానికి ముందు ఒక తల్లి, మన అందరి తల్లి కూడా ఎంత ప్రసవ వేదన అనుభవించిన తర్వాత ఆ తల్లి ఎలాంటి అనుభూతిని పొందుతుందో ఈ ప్రాజెక్ట్ లేట్ అయినా, కొన్ని లోటుపాట్లున్నా ఈ ప్రాజెక్ట్ శాశ్వత విముక్తి లభిస్తుంది. యూజిడి గురించే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్తాను అంటే మేడం గారు ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి గుంటూరులో ఉన్న లోకల్ విషయాల వరకు తెలియదు. గుంటూరు సంబంధించి నగరపాలక సంస్థ జిఎంసీ పరిధిలో ఉంది. వీళ్ళు చేసే యూజిడి వర్క్స్ మొత్తము నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నాయి. ఈ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఏఈలు కానీ, డిఈలు కానీ, ఎస్సీలు కానీ వీళ్ళకి కానీ వీళ్ళ కింద ఉన్న పనిచేసేటువంటి ఫిట్టర్లు కానీ, ట్యాప్ మెన్లు కానీ ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన ఇష్యూలకు మొత్తం వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది వాళ్ళ దగ్గర.
దురదృష్టకొందం ఏంటంటే ఈ ఏదైతే షాపోజీ పల్లంజీ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు బాంబే పార్టీ వాళ్ళు యాక్చువల్గా ఎక్కడైనా సరే టెండర్స్ వేస్తే కొద్దిగా గొప్ప లెస్కి వస్తుంది, కానీ వీళ్ళకి 0.5% కానీ 1% కానీ హై రేట్గా తీసుకున్నారు వీళ్ళు. సరే అది ఎట్లా అనేది దాని గురించి నేను పోదలుచుకోలేదు. ఇది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఒక డిఈని ఎవరో దీన్ని పర్యవేక్షణకి ఇస్తే ఎక్కడైతే గుంటూరులో 30 మంది చచ్చిపోయేదానికి కారణం కూడా చెప్తున్నాను నేను. ఎక్కడైతే పైప్ లైన్ ఉందో, ఎక్కడైతే వాటర్ లైన్ ఉందో, ఈ మొత్తం ఎవరైతే గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఆ పబ్లిక్ హెల్త్లో వచ్చిన వాళ్ళకి కానీ ఆ షాపోజీ పల్లంజీ వాళ్ళకి కానీ తెలియదు. వాళ్ళు ఈ తెలియకుండా ఈ పర్యవేక్షణ గుంటూరు మున్సిపాలిటీ, కనీసం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా దీని మీద పూర్తిగా మాట్లాడేంత హక్కు లేదు. ఏదైనా ఉంటే రివ్యూ ఏదైనా ఉంటే కలెక్టర్ గారి దగ్గర జరగాలన్నమాట. కేవలం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డిఈ పర్యవేక్షణ ఉండటం వల్ల లోకల్గా ఉన్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్యవేక్షణ లేకుండా వాళ్ళని అసలు తీసి కంప్లీట్ తీసి పక్కన పెట్టడం వల్ల వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నేతలందరికీ. చూస్తూనే ఉండండి TV9.